మోషన్ పోయే భాగంలో అంటే పెరియానల్ రీజన్ లో నొప్పితో బాధపడుతూ నడవడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు సఫర్ అయ్యేది ఫిషర్ ప్రాబ్లమ్ తో అవ్వచ్చు. అదేంటో తెలుసుకోవడానికి ఈ వీడియో మొత్తం చూడండి. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ మువస్రీ హర్ష, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్, బెరియాట్రిక్, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ అట్ జ్యోతి హాస్పిటల్, మిర్యాలగూడ. ఫిషర్ అంటే మన మోషన్ పోయే ఏరియాలో చిన్నగా చీలిక ఏర్పడుతుంది. ఈ ప్రాబ్లమ్ తో బాధపడే వాళ్ళకి యూజువల్ గా ఈ ఫాలోయింగ్ సిమ్టమ్స్ ఉంటాయి. నెంబర్ 1, మోషన్ పోయేటప్పుడు బ్లడ్ పడడం. నెంబర్ 2, మోషన్ వెళ్ళేటప్పుడు మంటగా అనిపించడం. నెంబర్ 3, మోషన్ వస్తున్నట్లు అనిపించింది, అది పాస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ నొప్పితోటి మోషన్ వెళ్లకుండా ఆగిపోవటం. ఈ 3 సిమ్టమ్స్ ఉన్నాయంటే అది 90% మీకు ఫిషర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. మన పెదాలు ఎట్లయితే పగులుతాయో అలానే మోషన్ పోయే భాగం కూడా కొన్నిసార్లు పగలవచ్చు. ఇలా పగలడాన్నే మెడికల్ టర్మినాలజీలో యానల్ ఫిషర్ అని అంటాం. అయితే మీరేమి వరి అవ్వాల్సిన అవసరం లేదు. 90% ఆఫ్ ద టైం ఈ ప్రాబ్లమ్ ని మెడిసిన్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి సరి చేసుకోవచ్చు. ఎవరో కొంతమందికి మాత్రం రిపీటెడ్ గా ఇబ్బంది పడే వాళ్ళకి మాత్రమే సర్జరీ దాకా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ సర్జరీకి వెళ్ళినట్లయితే కూడా ఇట్స్ ఏ మైనర్ సర్జరీ అండ్ నథింగ్ టు వరీ. మీలో ఎవరైనా ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నట్లయితే మీ నియర్ బై డాక్టర్ లేదా సర్జన్ ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి.